హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఇది జాబ్ అయితే కాదు. సో, కాకపోతే ఎర్నింగ్ ఆపర్చునిటీ అనమాట. సో, మనం డైలీ మినిమమ్ వచ్చేసరికి 500 నుంచి 1000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ ఆఫరే. మళ్ళీ ఇది అన్‌లిమిటెడ్ కాదు. సో, ఇది ఓన్లీ లిమిటెడ్ కొన్ని డేస్ వరకు ఈ యొక్క మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటది. సో, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎర్నింగ్ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. బాగా ఎర్న్ చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు డీటెయిల్‌గా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా చేయాలి, ఏంటి, మనకు మనీ రావాలంటే ఏం చేయాలని చెప్పి. సో, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను ఇదే వీడియోలో. సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఆఫర్ అనేది మనకి కామెట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఆ కామెట్ అంటే ఏం కాదు. సో, ఇది ఒక ఏఐ బ్రౌజర్ అనమాట. ఓకేనా? సో, మన నార్మల్ గూగుల్ క్రోము, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ ఎలాగైతే ఉంటదో సో, ఇది కూడా అలాంటి మామూలు బ్రౌజర్ అనమాట. సో, బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఏదైనా నార్మల్ గూగుల్ ఎలాగైతే సెర్చ్ చేస్తామో అలా ఇందులో కూడా సెర్చ్ చేసుకోవచ్చనమాట. సో, అదేవిధంగా ఏమైనా మనకి కాంప్లెక్స్ టాస్క్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం ఆటోమేటిక్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదో కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీకి లీడ్స్ కావాలంటే నాకు పలానా కంపెనీ ఉంది. నాకు నేను ఈ యొక్క కస్టమర్స్ నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు లీడ్స్ తెచ్చి నా గూగుల్ షీట్‌లో ఒక కొత్త గూగుల్ షీట్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేయని చెప్తే ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తదనమాట. సో, మీరు ఇందులో హ్యూమన్ మనం ఏం చేయక్కర్లేదనమాట. సో, అలా ఇది ఒక ఏఐ బ్రౌజర్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ కామెట్ అని చూసుకుంటే కామెట్ ఈజ్ ఎ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ బ్రౌజర్. ఓకేనా? బిల్ట్ బై పర్‌ప్లెక్సిటీ దట్ హెల్ప్స్ యూ నావిగేట్ సాఫ్ట్‌వేర్, మేనేజ్ యువర్ డిజిటల్ లైఫ్ అండ్ ఫైండ్ ఆన్సర్స్ ఫాస్టర్ దాన్ ఎవర్ బిఫోర్. ఓకేనా? సో, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గూగుల్ లాగే వర్క్ చేస్తది. కాకపోతే అడ్వాన్స్‌డ్ క్రోమ్ అనమాట. అడ్వాన్స్‌డ్ బ్రౌజర్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇందులో ఎలా మనం ఎర్న్ చేయాలి అంటే సో, మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తదనమాట. ఓకేనా? సో, లిమిటెడ్ టైమ్ అని చెప్పి ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు కదా! సో, చెప్పాను కదా! ఓన్లీ లిమిటెడ్ టైమే. సో, మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. లేకపోతే మీరు తర్వాత చేద్దామని చెప్పి లైట్ తీసుకుంటే ఒక ఆఫర్ అయిపోతుందనమాట. సో, మీకు లైవ్ ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపిస్తాననమాట ఇదే వీడియోలో. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఎర్న్ చేశాను. ఆ ఎర్నింగ్ ప్రూఫ్ కూడా మీకు లైవ్ చూపిస్తాను. ఓకేనా? సో, మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే మీకు ఇదే పేజ్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే యాక్సెప్ట్ యువర్ కామెంట్ ఇన్వైట్ అని చెప్పి ఉంది కదా! విత్ ప్రో ఇంక్లూడెడ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లెయిమ్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేయాలనమాట. ఓకేనా? సో, క్లెయిమ్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని నార్మల్ గూగుల్ అకౌంట్ సైన్ అప్ అవ్వమని అడుగుతుందన్నమాట. సో, మీరు అక్కడ కంటిన్యూ అయితే గూగుల్ క్లిక్ చేసి సైన్ అప్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా కామెంట్ అనేది డౌన్లోడ్ అవుతదనమాట. సో, డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసి ఇన్‌స్టాలేషన్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు కామెంట్ బ్రౌజర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు ఏదో ఒకటి సెర్చ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సో, ఈ విధంగా కామెంట్ బ్రౌజర్ అనేది మనకు ఉంటదన్నమాట. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం గూగుల్ అకౌంట్ సైన్ అప్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తదన్నమాట. ఇక్కడ చూసుకుంటే గెట్ $3 ఫర్ ఈచ్ ఫ్రెండ్ యూ ఇన్వైట్ టు కామెంట్. ఓకేనా? సో, మనం ఎవరైతే ఇన్వైట్ చేసి వాళ్ళైతే మనీ ఏం పే చేయక్కర్లేదు. కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు జస్ట్ ఈ యొక్క బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేసి బ్రౌజర్ వాడినందుకు మనకి $3 ఫ్రీగా ఈ యొక్క కంపెనీ ఈ యొక్క కామెంట్ వల్ల మనకి ఇస్తున్నారనమాట. ఓకేనా? సో, జస్ట్ ఏం లేదు. మీకు రిఫరల్ లింక్ ఇక్కడ మీరు ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూసారు కదా మీకు ఇన్వైట్ లింక్ వచ్చింది. సో, ఇన్వైట్ లింక్ మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వాళ్ళని డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక 2, 3 సెర్చెస్ చేస్తే సెర్చెస్ అంటే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఒక వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో కోసం ఏదో ఒక టాపిక్ గురించి మనం సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ యొక్క లీడ్ కౌంట్ అయిపోతుందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేను నార్మల్‌గా వాట్ ఈస్ కామెంట్ బ్రౌజర్ అని చెప్పి సెర్చ్ చేసాను. సో, మనకి ఇక్కడ రెస్పాన్స్ వచ్చిందనమాట. సో, నార్మల్‌గా గూగుల్ లాగే చాట్‌జీపీటీ లాగే మనకి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో, మీది కూడా సేమ్ అలా మా నార్మల్ బ్రౌజర్ లాగే వర్క్ చేస్తదనమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క $3 అనేది మన ఇండియాలో వాళ్ళు ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి $3 వస్తది. సో, అదే యూఎస్‌లో వాళ్ళు ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి $20 వస్తదనమాట. ఓకేనా? సో, జస్ట్ వాళ్ళు బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని బ్రౌజ్ చేస్తే ఏదో ఒక టాపిక్ సెర్చ్ చేస్తే మనకి $20 వస్తదనమాట యూఎస్ నుంచి చేస్తే. సో, అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ అమౌంట్ వస్తదనమాట. సో, మన ఇండియా వైస్‌గా అయితే ఇండియాలో అయితే $3 అనమాట. సో, ఈ $3 అనేది ఎలా వస్తది ఏంటి అని చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ 2 మెంబర్స్‌కి రిఫర్ చేశాను. సో, నాకు 2 మెంబర్స్ నుంచి $6 వచ్చిందనమాట. ఓకేనా? మనకి పే అవుట్ కూడా వీళ్ళకేంటంటే డబ్ అని చెప్పి ఒక ప్లాట్‌ఫామ్ ఉంటదనమాట. సో, అందులో దాని నుంచి మనం పే అవుట్ చేసుకోవడానికి అవుతదనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే నా ఎర్నింగ్ $6 అనమాట. సో, నేను జస్ట్ 2 పీపుల్ ఇన్వైట్ చేశాను. సో, అందుకే ఇక్కడ నాకు 2 పీపుల్‌కి $3 వచ్చిందనమాట. ఓకేనా? సో, అలా మీరు ఎన్ని మంది ఇన్వైట్ చేస్తే అన్ని $3 అనమాట. సో, కాకపోతే ఏంటంటే ఈ $3 మీకు వెంటనే విత్‌డ్రా అవ్వనమాట. సో, మినిమమ్ 30 డేస్ మీకు హోల్డింగ్ పీరియడ్ ఉంటది. సో, 30 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఇక్కడ పే అవుట్ ఉంది కదా! సో, పే అవుట్స్‌లోకెళ్ళి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. సో, అక్కడికెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత
30 డేస్ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. 30 డేస్ తర్వాత మీకు ఆటోమేటిక్గా స్టేటస్ పెండింగ్ నుంచి కంప్లీట్ అని చెప్పి అయిపోద్ది. మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, దిస్ కమిషన్ ఈస్ పెండింగ్ అండ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ పే అవుట్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్స్ 30 డేస్ హోల్డింగ్ పీరియడ్. ఓకేనా. సో మీకు 30 డేస్ వరకు పేమెంట్ అయితే రాదు, కాకపోతే పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు ఎన్ని మంది ఇన్వైట్ చేస్తే అన్ని $3 మీ అనమాట. సో $3 అంటే మనకి ఇంచుమించు ఇయర్లీ చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ కరెన్సీలో 263 రూపీస్ అనమాట. ఓకేనా. సో మనకి 263 రూపీస్ ఒక బ్రౌజర్ ఎవరైనా ఇన్స్టాల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో బ్యాంక్ అకౌంట్లో కాదు, ఈ యొక్క కామెట్ అకౌంట్లోకి. అక్కడి నుంచి మనం 30 డేస్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇదే లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా. సో మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఇన్వైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు కూడా కామెట్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూస్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా సేమ్ నేను చెప్పినట్టే మీరు చేసినట్టే ఇన్వైట్ చేసి మీరు కూడా అరేంజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.